సో వంశీ, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. అండ్ ఆ క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నంలో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవ్వాలి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక అవగాహన మంచిగా సంపాదించుకోవాలి అన్న ప్రయత్నం నేను ఈ వీడియో మీతో ఇంటర్వ్యూగా చేయాలని అనుకున్నాను. వంశీ విజయవాడలో ఒక క్యాబ్ డ్రైవర్. అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతని ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు, ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నాడు. కానీ పునాదులను సరిగ్గా నేర్చుకోవడం ద్వారా ఇది సాధించాడు. ఇది చాలా కష్టమైన విషయం. ఎలా సాధ్యం? ఒక క్యాబ్ డ్రైవర్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడు అమెరికన్ యాసతో అనర్గళంగా ఎలా మాట్లాడగలిగాడు? ఇది నిజంగా సాధ్యమేనా? నా పేరు వంశీ సార్. మాది విజయవాడ సార్. ప్రాపర్ నేను అక్కడే పుట్టి పెరిగింది మొత్తం విజయవాడ సార్. యాక్చువల్గా సార్, నేను 7th క్లాస్ తో నా చదువు మొత్తం ఆపేసాను సార్. నేను 10th కూడా ఓపెన్ గా కట్టుకొని చదువుకున్నాను సార్. తర్వాత వచ్చేపాటికి ఐటీఐ చదివాను సార్. ఐటీఐ చేసిన తర్వాత మాకు రైతు బజార్లో షాప్ ఉండేది సార్. షాప్ లో చాలా మంది ఆఫీసర్లు ఉండేవాళ్ళు సార్. వాళ్ళ పొజిషన్ లో ఉన్నారు, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. అంటే నా నా పర్వాలేదు చెప్పండి. ఇట్స్ ఓకే. అదే సార్, మా ఫ్రెండ్స్ అట్లాగా ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు సార్. నేను చదువుకున్నాను కానీ వీకేమి ఇంగ్లీష్ రాదు అట్లాగా. అలాంటి సమయంలో మీకు నా ఛానల్ కోర్స్ ఎలా పరిచయం అయింది? సార్, నేను యాక్చువల్గా విజయవాడలోనే స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ ఉన్నాను సార్. దాంట్లో నాకు ఇంగ్లీష్ మీద కొంచెం అవేర్నెస్ అది వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత నేను ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నాలో ఉంది సార్. నేను ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాను సార్. అంటే చదువుతున్నా రాస్తున్నా సరే కరెక్ట్ గా చేయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను సార్. చాలా మంది ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. 30 లేదా 45 రోజుల్లో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకుంటామని చెప్తారు. వినడానికి చాలా బాగుంటుంది కదా. కానీ నిజమేంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వలేరు. మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఇంగ్లీష్ ఫౌండేషన్ని కవర్ చేస్తేనే నిజమైన ఇంగ్లీష్ రిజల్ట్స్ వస్తాయి. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, యూట్యూబ్ వీడియోలు చూస్తారు, షార్ట్ టర్మ్ కోర్సెస్లో కూడా జాయిన్ అవుతారు. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ పనిచేస్తుంది ఎందుకంటే ఇది పునాది బలంగా చేయడం పైన దృష్టి పెడుతుంది. ఇది 10 నెలల కోర్స్. బేసిక్ గ్రామర్ మరియు అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్ స్కిల్స్ మరియు స్పీకింగ్ ఫ్లూయెన్సీ, రైటింగ్ స్కిల్స్ అన్ని కవర్ చేస్తుంది. ఇంత సమగ్రంగా ఏ కోర్స్ ఉండదు. క్విక్ సొల్యూషన్స్ని నమ్మడం మానేయండి. నిజమైన ఇంగ్లీష్ ఫ్లూయెన్స్కి అన్ని ఫండమెంటల్ ఎలిమెంట్స్ని కవర్ చేసే స్ట్రక్చర్డ్ అప్రోచ్ అవసరం. కెవిన్స్ 10 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందింపబడింది. ఇప్పుడు వంశీ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. వంశీ లోకల్ ఇన్స్టిట్యూట్స్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అతను మొదట్లో కొంచెం భయపడ్డాడు, ఆశతో ఉన్నాడు, కానీ నమ్మకం కూడా లేదు. ఎలాగైనా ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకున్నాడు. కొంచెం భయం, నమ్మకం లేకపోవడం అతన్ని వెనక లాగాయి. అయినా సరే ప్రయత్నించాడు. కొన్ని గ్రామర్ రూల్స్ నేర్చుకున్నాడు, కానీ అనర్గళంగా మాట్లాడలేకుండా పోయాడు. ఏదో మిస్ అయినట్టు అనిపించింది. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వంశీ యూట్యూబ్ వీడియోలు చూసి సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అతని మొదట్లో చాలా కన్ఫ్యూజ్గా అయిందన్నీ, కానీ ఏదో సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. కొన్ని టిప్స్ దొరుకుతున్నాయి అని అనుకున్నాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఉండడం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం అతన్ని మళ్ళీ వెంటలాగాయి. అయినా సరే ప్రయత్నించాడు. చివరకు మరింత కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎలాంటి ప్రగతి కనిపించలేదు. సొంతంగా నేర్చుకుంటున్నప్పుడు మీరు ఇలాగే ఫీల్ అయ్యారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వంశీ యూట్యూబ్లో కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు చూడడం మొదలుపెట్టాడు. అతను మొదట్లో కొంచెం క్యూరియస్గా ఉన్నాడు, కానీ కొంచెం భయపడ్డాడు. వేరే ఏదైనా కొత్తగా ఉంటుంది ఈ ఛానల్లో అని అనుకున్నాడు. ఇన్ని ప్రయత్నాలు చేశాము, చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యానన్న భయం అతన్ని మళ్ళీ వెనకలాగింది. అయినా సరే ప్రయత్నించాడు.
కెవిన్స్ టీచింగ్ స్టైల్ అతనికి నచ్చింది, కొంచెం ఆశ కనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు అది కామెంట్స్లో చెప్పండి. వంశీ కెవిన్ 10 months కోర్సులో చేరడానికి ప్రయత్నించాడు. అతను మొదట్లో కొంచెం ఎక్సైట్ అయ్యాడు, కానీ కొంచెం భయపడ్డాడు కూడా. చివరకు అనర్గళంగా మాట్లాడాలనే నిశ్చయించాడు, అనుకున్నాడు. కాబట్టి కోర్సు చేరాడు. 10 నెలలు హోంవర్క్, కష్టపడాలి అనే ఆలోచన అతన్ని మళ్ళీ వెనక లాగాయి. అయినా సరే ప్రయత్నించాడు. సార్ రిజల్ట్స్ చూసి ఇది నిజమని నమ్మాడు. కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? నాకు అది కూడా కామెంట్స్లో చెప్పండి. వంశీ 10 months కోర్స్ పూర్తి చేయడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నంలో కష్టపడ్డాడు, కొన్నిసార్లు నిరుత్సాహపడ్డాడు, కానీ ఎప్పుడు మోటివేట్ అయ్యే ఉన్నాడు. చూసుకుంటే మన కంప్లీట్ కోర్స్ 10 months కోర్సు జాయిన్ అవుదాం అనుకొని నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. మీరు 10 months కోర్స్ తీసుకున్నారు కదా, సో ఈ 10 months కోర్స్ తీసుకోవడం వల్ల అంటే జర్నీ ఎలా ఉండింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇలాంటి అవమానము బాధ అన్ని చూశారు. ఈ 10 months కోర్స్ అనేది మీకు ఎలా పనిచేసింది, ఎలా బెనిఫిట్ అయింది? యాక్చువల్గా నేను విజయవాడలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో జాయిన్ అయ్యాను సార్. దాంట్లో వచ్చేపాటికి అంటే పైపైన బేసిక్స్ సార్, కేవలం బేసిక్స్ మాత్రమే. గ్రామర్ లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏవేమి ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేసి వదిలేశారు సార్. అసలు మన దాంట్లో వచ్చేపాటికి సార్ ప్రతి ఒక్కటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఎన్నైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కటి కంప్లీట్ గా అంటే డౌట్ అనేది లేకుండా కంప్లీట్ గా దాంట్లో ఉంది సార్. నేను స్టార్టింగ్ క్లాస్ దగ్గర నుండి నేను ఒక 60th క్లాస్ కి నాకు చాలా ఎబిలిటీ వచ్చేసింది. అంటే క్లాస్ లో జరిగే కొద్ది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మధ్యలో మీ యొక్క మోటివేషన్స్ అవన్నీ, తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల సార్, మీ కాంట్రిబ్యూషన్ వల్ల నేను చాలా వరకు కష్టపడి చదవగలిగాను సార్. మన కోర్స్ వచ్చేప్పటికి ఒక బాగా చదవాలి అంటే ఇంగ్లీష్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక మ్యాగ్నిఫిషెంట్ కోర్స్ లాంటి సార్ ఇది మాత్రం. ఎప్పుడైనా ప్రగతి కనిపించాలి, నాలో ఒక మార్పు రావాలి అని అనుకున్నాడు. కోర్స్ లెంత్ 10 months ఉండడం, మళ్ళీ హోంవర్క్ 10 months కష్టపడడం, ఇవన్నీ కష్టమైన పని అని అనిపించింది అతనికి. కొంచెం వెనక లాగాయి. అయినా సరే ప్రయత్నించాడు. మాట్లాడడం ముఖ్యమని భావించాడు. గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ, డిక్షన్ మరియు భాషపై మంచి పట్టు సంపాదించాడు. మీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఏది ముందుకు నడిపించింది? ఒకసారి అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వంశీ రైటింగ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇన్ని ఫౌండేషన్ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు రైటింగ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. అతను మొదట్లో భయపడ్డాడు, కానీ తన నైపుణ్యాలను పరిష్కరించుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. కాన్ఫిడెంట్గా రాయాలి అనుకున్నాడు. తప్పులు చేస్తానేమో అన్న భయం, రైటింగ్ స్కిల్స్ పైన నమ్మకం లేకపోవడం అతని వెనకలాగాయి. అయినా సరే ప్రయత్నించాడు. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. రైటింగ్ ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేశాడు. తను రాయగలాలని తెలుసుకున్నాడు. మీరు మొదటిసారి ఇంగ్లీష్లో ఏదైనా రాసినప్పుడు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది నాకు కామెంట్స్లో చెప్పండి. వంశీ తన స్పీకింగ్ మరియు యాసని మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. అమెరికన్ యాసతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకున్నాడు. మాతృభాష ప్రభావం అతన్ని వెనకలాగింది. అయినా సరే ప్రయత్నించాడు. నాతో ఒక కోచింగ్ కాల్ తీసుకున్నాడు. కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్సులో చేరమని నేను చెప్పాను. ఆ కోర్సులో కూడా చేరాడు. తన లక్ష్యాన్ని సాధించాడు. మీ యాసను మెరుగుపరుచుకోవడంలో మీకు ఏది కష్టమని అనిపించింది? అది కూడా నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి.
వంశీ క్యాబ్ డ్రైవర్గా మొదలు పెట్టాడు. బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడు. చాలామంది అతన్ని ఎగతాళి చేసేవారు. ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నాడు. చాలా పద్ధతులు ప్రయత్నించాడు, కానీ ఏది పనిచేయలేదు. కానీ అతను వదులుకోలేదు. సరైన మార్గాన్ని కనుక్కున్నాడు, కష్టపడ్డాడు, పట్టుదలతో ఉన్నాడు, సాధించాడు. ఇప్పుడు అతను అమెరికన్ యాసతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అతని జీవితాన్ని మార్చుకున్నాడు. ఇది చాలా పెద్ద సాధన. మరియు వంశీ అందరికంటే ఎక్కువ పరువు పొందుతున్నాడు. ఇంకేముంది, వంశీ ఇంకా ఎంత కలలు సాధించాలని అనుకుంటున్నాడు? ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నాతో ఉండండి. వంశీ గురించి ఇంకా తెలుసుకుందాం. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మీకేం నచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నాకు మీ ఆలోచనలు చదవడం అంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు కూడా వంశీలాగా 10 నెలలు కష్టపడడానికి రెడీగా ఉన్నారు అంటే నేను మీకు ఇంగ్లీష్ రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పేదానికి రెడీగా ఉన్నాను. మార్కెట్లో ఎవరు కూడా 10 నెలలు చెప్పాలని అనుకోవట్లేదు, నేను అనుకుంటున్నాను. అండ్ వంశీ ఒక క్యాబ్ డ్రైవర్గా ఉండి తను ఇంత సాధించగలిగారంటే ఖచ్చితంగా మీరు కూడా సాధించగలుగుతారని ఒక రుజువు ఉంది. ఆ రుజువే వంశీ. ఆ వంశీ మీ నమ్మకం కూడా మారుతుంది. సో నేను ఒక మంచి మార్గదర్శకుడిని. తెలుగు మీడియం స్టూడెంట్స్ని మంచిగా ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా సంపాదించుకోవాలో, ఆ నైపుణ్యాలు వాళ్ళకి ఎలా అందియాలో నాకు చాలా బాగా తెలుసు అని నేను అందిస్తున్నాను కూడా. సో మీరు కూడా నిజంగా కమిటెడ్గా ఉంటే దెన్ జాయిన్ 10 months కేవింగ్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.